గన్ అన్నా మనం ఎందుకు దాక్కున్నాం రా? నాకేమెరికనా నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా? మీరెందుకు దాక్కున్నారా? మీరు దాక్కున్నారని మేము దాక్కున్నాం. నేనెందుకు దాక్కున్నాను రా? అదే కదా అని అడిగేది. అందరూ వచ్చారు. రింగ్ రోడ్ సంగతి త్వరగా వచ్చేయండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏం మీరు వచ్చారు? గోండాలనే సినిమా చూస్తున్నారని గోండాల కోపం వచ్చి ఆ నెగటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం. రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబు గారి కెరియర్ ఫినిష్. అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అన్నా నాకేమెరికనా నువ్వు పరిగెత్తున్నావు నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కదా అని అడిగేది. అన్నా 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 చచ్చిపోయినవారు లేదన్నా చచ్చిపోయినవా అన్న. పుల్లెడితో చచ్చిపోతాం అనుకుంటే డబ్బా నెత్తిపోయిన పడి చచ్చిపోయినవా అన్న. ఇట్లుండే తోడి ఎట్లా అయిపోయినవా అన్న. ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చూశాను రా? అదే కదా నా అడిగేది. అల్లా అల్లా
నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాలవరం తీసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం మీదేమో అప్పలరాజు అని రాసుంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. అప్పలరాజు సినిమా ఇది తగలెట్టిన నాయకి సినిమా కాదా? అప్పల్ రాజు అని వేరే సినిమానా? ఓ బ్లడీ షిట్! ఏంటా కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కదా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్. రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాబులకే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా, మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పల్ రాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి. మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది వరకున్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాబు గారు తల వెంట్రుకతో 900 మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్. కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి 4 స్టార్స్ ఇస్తాను. వై వెంకట్ గారి డైరెక్షన్, బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. నేను ఈ సినిమాకి 4.5 స్టార్స్ ఇస్తున్నాను. ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా, ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. థ్యాంక్ యూ సార్. ప్రాణం తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. మరి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు. ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో, ఇంత చెత్త సినిమాలో కనిష్క, కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. నాయకి సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి. జండుబాంబ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. ఈ సినిమాలో హీరో ఓ సిచ్యువేషన్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో ఐటెం గారితో కలిసి పాట పాడుతూ ఉంటాడు. అబ్బే లాజిక్ లేదు. ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కునే వాళ్ళ పాటలు బాగుంటాయి. ఎవడో శ్రీశైలం అంట, వాడు రాసిన లిరిక్స్ కి అర్థం వాడికన్నా అర్థం అవుతుందో లేదో. ఒక పల్లవి లేదు, ఒక చరణం లేదు. అసలు లిరిక్స్ నాయకి అని పేరు పెట్టినందుకు శ్రీజాతికి అవమానం. కేటీకి విలన్ వేషాలు వేసుకోవాల్సిందే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్ కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్, యాక్ట్ చేసిన వాళ్ళకి డేట్స్ వేస్ట్, టోటల్ గా ఈ డైరెక్టరే వేస్ట్. అప్పలరాజు తిరిగి అమలాపురం వెళ్ళిపోవడం తప్ప వేరే దారే లేదు. నా రేటింగ్ 1.5. నేను 1 స్టార్ ఇస్తాను. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకు స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంతా అవరా బా
ఏంట్రా నా పాటలే బాగలే ఉంటావురా? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను నా కొడక. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేస్తావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగడా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అదిగా చెప్పరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికి పుట్టావురా. నీకు తోగ్గాడు ఉంటాడు ఆడెక్కడా. రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏ లెట్టొద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం చేశారు. నాశనం చేశారు. హలో రాఖీ గారు, కంగ్రాట్స్. మీ సినిమా సూపర్ డూపర్ హిట్. బాబు గారు యాక్ట్ చేసిన ప్రాణం తీస్తా డిజాస్టర్. దానికి షోకి కలెక్షన్లు పడిపోతున్నాయంట. మన సినిమాకి షోకి కలెక్షన్లు పెరిగిపోతున్నాయట. బ్లాక్ లో మన సినిమా టికెట్ 1000 రూపాయలకి కూడా దొరకటం లేదట. రిపీట్ ఆడియన్స్, జనం గోల, కేకలు, అరుపులు. ఏమండి, మేము అసలే డల్ మూడ్ లో ఉంటే మధ్యలో మీ జోక్స్ ఏంటండి? జోక్ ఏంటండి? మీరు టీవీ పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. నాయకి అదిరిపోయిందనా? నాయకి 100, నాయకి 200, సిల్వర్ జూబ్లీ సినిమా. గత 10 సంవత్సరాల్లో నాయకి లాంటి సినిమా రాలేదు. కేటీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది అన్నా. కేడా సూపర్. నాయకి కేక కనిష్క యాక్టింగ్ సూపర్ హిట్. ఏం నటించిందన్నా, సూపర్ హిట్. ఆయన ఎవరో కొత్త రైటర్ శ్రీశైలం అన్న రాసిన సాంగ్స్ అదిరిపోయింది. సూపర్ సూపర్ హిట్. అప్పల్ రాజు డైరెక్షన్ సూపర్ కాదు, సూపర్ డూపర్. ఈ డైరెక్షన్ సూపర్ అంటే ఈ సినిమాలో రెహమాన్ సర్మన్ చూసి ఏ రెహమాన్ నేర్చుకోవాలి. 10 సంవత్సరాలుగా రింగ్ రోడ్డు లాంటి పాట రానేలేదు. రింగ్ రోడ్డు కాడ పోసి రంగనాయకి. ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పానా? నేను మోడర్న్ డ్రెస్ వేస్తేనే జనం చూస్తారని చెప్పానా? రింగ్ రోడ్ సాంగ్ చెప్పానా? సిచ్యువేషన్ లేని సాంగ్ హిట్ అవుతుందని చెప్పానా? సినిమాకి లాజిక్ అక్కర్లేదని చెప్పానా? హీరో సూసైడ్ చేసుకోపోతేనే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పానా? ఆడియన్స్ కి బార్ డాన్స్ లే కరెక్ట్ అని చెప్పలే? కొత్త రకం స్క్రీన్ ప్లే వద్దని చెప్పానా? ఆంగ్లం తెలుగు సినిమా ఇచ్చేస్తారని చెప్పాను కదా సార్. నాకు నచ్చితేనే ఏంటని చెప్పానా? చెప్పావు. నేనేం చెప్పలేదే. వెల్కమ్ టు గుర్రం అవార్డ్స్. సంచలనాత్మక విజయం సాధించిన అప్పల్ రాజు గారి నాయకి సినిమా ఈ ఏడాది గుర్రం అవార్డ్స్ ని మొత్తం డామినేట్ చేయబోతోందని నేను చెప్తే మీరెవ్వరూ ఆశ్చర్యపోరని నాకు తెలుసు. మంచి సినిమా తీయాలనే తపన తప్ప మరేమీ ఆలోచించని రాఖీ గారికి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. ఇది మీకోసం. థ్యాంక్ యూ. చావు పాటని పుట్టిన పిల్లాడి అరుపుతో రీమిక్స్ చేసి ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ చేసిన సంగీత బ్రహ్మ రెహమాన్ శర్మ గారికి బెస్ట్ మ్యూజిక్ అవార్డ్.
మొదటిసారి పెన్ను పట్టుకుని తన పాటలతో మహాగీత రచయితల్ని మట్టి కరిపించిన శ్రీశైలం అన్న డైనమిక్ లిరిక్ రైటర్, రేపటి సినీ పాటల కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీశైలం అన్నకి ఉత్తమ పాటల రచయిత అవార్డ్. రింగు రోడ్డు కాడ రంగనాయకి అనే పాటకి ఈ అవార్డ్. రొటీన్ స్టెప్స్ తో విసిగిపోయిన ప్రేక్షకులకి ఓ బార్ డాన్స్ ఊపుతో కొరియోగ్రఫీ చేసి డాన్స్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన మన సరళక్కకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్. థ్యాంక్ యూ సరళక్క. తన క్రియేటివ్ థాట్స్ తో, బ్రిలియంట్ ఆలోచనలతో కథకి ప్రాణం పోసి క్రియేటివిటీ అనే మాటకి కొత్త అర్థం చెప్పిన క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ హెడ్ పుష్పానంద్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డ్. డబుల్ స్టార్ కేటీ గారు ఎరగదీసి చేసిన క్యారెక్టర్ గాను ఏమాత్రం కన్సిస్టెన్సీ తగ్గకుండా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసినందుకు గాను ఈ మేటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కేటీ గారికి. కేటీ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డాన్స్. కేవలం గ్లామరే కాదు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్న బెస్ట్ హీరోయిన్ కనిష్క గారికి బెస్ట్ హీరోయిన్. Very thanks to my co-star Katie. Thank you so much. థ్యాంక్ యూ కనిష్క. ఫైనల్ గా మనందరం ఎదురు చూస్తున్న బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కడుపు పనవ్విన ఆడియన్స్ సాక్షిగా సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ చిత్రాన్ని అందించిన సంచలన దర్శకులు అప్పల్ రాజు గారికి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ అవార్డ్. బెస్ట్ కామెడీ డైరెక్టర్ అప్పల్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం.